రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా ఐపీఎల్ ఊహించగలమా? ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి మోడర్న్ గ్రేట్స్ లేకుండా అభిమానులు అసలు ఆలోచన కూడా చేయలేరు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అది జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. రోహిత్, కోహ్లీ లాంటి స్టార్ ఆటగాళ్లు లీగులో ఆడకపోతే ఐపీఎల్ వాల్యూ పడిపోవచ్చనే సందేహం వచ్చినా భారత క్రికెట్ బోర్డు బీసీసీఐ దృష్టి టీమిండియా పైనే ఉందని స్పష్టమవుతోంది. ఐపీఎల్ కంటే టీమిండియానే తమకు ముఖ్యమని భావిస్తూ బీసీసీఐ కొన్ని కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. భారత జట్టులో ప్రతి ఆటగాడు పాటించాల్సిన కఠిన నియమాలతో కొత్త పాలసీని అమలు చేయాలని నిర్ణయిస్తోంది. ఈ రూల్స్ ను పాటించకపోతే రోహిత్ మరియు కోహ్లీ లాంటి దిగ్గజాలకు కూడా ఐపీఎల్ ఆడేందుకు నిషేధం విధించవచ్చని హెచ్చరించింది. ఇన్నాళ్లు రోహిత్, కోహ్లీ లాంటి సీనియర్ ఆటగాళ్లు తమ అనుభవంతో జట్టులో దాదాపు అగ్రస్థానంలో ఉన్నారు. కానీ నిబంధనలు అతిక్రమించడం వల్ల బోర్డు తీవ్రంగా స్పందించాల్సి వచ్చిందని సమాచారం. విదేశీ సిరీస్ లో ఫ్యామిలీతో కలిసి ప్రయాణాలు, ప్రాక్టీస్ సెషన్లకు ఆలస్యం వంటి అనేక సంఘటనలు బోర్డు దృష్టికి వచ్చాయి. దీనివల్లే బోర్డు ఇప్పుడు కొత్త నిబంధనలు తీసుకురావడం ద్వారా ఆటగాళ్లకు కట్టుబాట్లు పెట్టాలని నిర్ణయించింది. బీసీసీఐ కొత్తగా ప్రవేశపెట్టిన గైడ్ లైన్స్ ప్రకారం టూర్ల సమయంలో వ్యక్తిగత ఫోటోషూట్లకు వెళ్లడాన్ని నిషేధించారు. ప్రాక్టీస్ సెషన్ సమయంలో ఆటగాళ్లంతా ఒక చోట ఉండాలి. నెట్ సెషన్లకు కలిసి వెళ్లి కలిసి రావాల్సిందే. వ్యక్తిగత సిబ్బందిని వెంట తీసుకురావడంపై నిషేధం. ఫ్యామిలీని టూర్లకు వెంట తెచ్చుకోవటంలో పరిమితులు. దేశవాళీ టోర్నమెంట్ లో తప్పనిసరిగా ఆడాలి. ఈ నియమాలు పాటించకపోతే ఐపీఎల్ ఆడే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉందని బోర్డు స్పష్టంగా చెప్పింది. సీనియర్ ఆటగాళ్లైన రోహిత్, కోహ్లీ, రాహుల్, హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాళ్లను టార్గెట్ చేస్తూ నియమాలు మరింత కఠినం చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీసీసీఐ దృఢమైన నిర్ణయం, టీమిండియా ప్రాధాన్యమే తమ ధ్యేయమని బోర్డు స్పష్టం చేస్తుంది. ఆటగాళ్లు నిబంధనలకు లోబడి తగిన ప్రదర్శన చేయాలని, దానితో పాటు డిసిప్లిన్ పాటించాలని ఈ చర్యలతో సందేశం ఇస్తోంది. రాబోయే రోజుల్లో ఈ కొత్త రూల్స్ ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి.